చెప్పండి భయ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ తెలుగు భాషా ప్రపంచంలో నందమూరి తారక రామ అంటే ఒక నో చాయిస్, ఆల్టర్నేట్ లేదు. అలా నందమూరి తారక రామాతోని టైటిల్ నేమ్తోని ఆల్రెడీ ఒక హీరో ఉన్నాడు. ఇప్పుడు అదే పేరుతోని ఇంకొక హీరోని లాంచ్ చేయడం ఎలా చూస్తారు? ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు నేను ఎప్పుడు సంబోధించిన మా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న అన్న గారు, తెలుగు జాతి ముద్దుగా పిలుచుకునే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అని అంటూనే లెజెండరీ అంటానండి. ఆయనకి రీప్లేస్మెంటే లేదండి. పేరు వేరు, ఆయన వేరండి. ఆయనకి రీప్లేస్మెంట్ అసలు ఎవరు లేరు. ఆ పేరుని నాకు ఇష్టం. ఆ పేరు నేను నా బిడ్డకు పెట్టుకుంటా. ఆ వంశం వాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంటి పేరు కూడా యాడ్ అవడం వల్ల అదే పేరు ఉంటుంది. రామారావు అనే పేరు అనేది తెలుగు జాతిలో చాలామంది పెట్టుకున్నారు పేర్లు. రామారావు అనే పేరు పెట్టుకుంటారు, కానీ ఇంటి పేరు ఉన్నప్పుడు ఆ పేరు మ్యాచ్ అయిపోద్ది. అర్థమవుతుందండి? కానీ అదే రూపం, అదే కంఠం, అదే ఆలోచన సరళి, అదే గ్రాహక శక్తి ఆ కాలమాన పరిస్థితుల్లో పుడితేనే నందమూరి తారక రామారావు గారు అవుతారు. అర్థమవుతుందా మీకు? ఆ కాలమాన పరిస్థితులు, ఆ పెరిగిన కలిసిన చదివిన పుస్తకాలు, చదివిన గ్రంథాలు, నేర్చుకున్న పరిజ్ఞానం, ఆయన నందమూరి తారక రామారావు గారు. ఆయనలాగా ఎవరూ అవ్వలేరు. అది చాలాసార్లు నేను చెప్పున్నాను. జానకిరామ్ గారు వాళ్ళ తాతగారి పేరుని వాళ్ళ కొడుక్కి పెట్టుకోవడం అది మన తెలుగు సంప్రదాయంలో ఎప్పుడో నుంచి ఉంది. తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ముత్తాత పేర్లు కొడుకులు పెట్టుకోవడం, ఆ సంప్రదాయం ప్రకారం పెట్టుకున్నారు. నేను తనను చూసి నచ్చి నేను తీసుకున్నాను కాబట్టి పేరు నేను మార్చడానికి లేదు కదండి. నేను ఎవరిని మార్చడానికి? వాళ్ళ నాన్నగారిని వాళ్ళ తాతగారు పెట్టుకున్న పేర్లు నేను మార్చడానికి నేను ఎవరిని? హరికృష్ణ గారును జానకిరామ్ గారు డిస్కస్ చేసుకుని పెట్టుకున్నారంట ఆ పేరు. మార్చితే విప్లవం వస్తుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ అని లేకపోతే ఆల్రెడీ ఉన్నారు, అది మళ్ళీ అది ఆయన పెట్టుకున్నారు కదా. సో ఈయనకి ఏమన్నా హరికృష్ణ గారు పెట్టుకున్నారు కదా. ఓకే, హరికృష్ణ గారు ఆయన పేరు ఆయనకి తారక రామని పెట్టారు, తెలుసు కదా మీకు. అది ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు తండ్రులు వాళ్ళ తాతలు పెట్టుకున్న పేర్లని లేకపోతే వాళ్ళ ముత్తాతలు పెట్టుకున్న పేర్లని మనం మార్చడానికి లేం కదండి. అది ఏమన్నా ఇప్పుడు స్క్రీన్ నేములు ఎలా మారుస్తాం అంటున్నాను. అది నేను వాళ్ళకి ఇచ్చిన పేరుతో నేను రిలీజ్ చేస్తాను. ప్రజలు పిలుస్తారు, మారుస్తారు. ఇలా వాళ్ళు ఇలా పిలుస్తారు. ఇప్పుడు రామారావు గారి పేరు ఫస్ట్ నుంచి ఎన్టీ రామారావు అని వేస్తున్నారు. ఇది పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు అని వేస్తారు. కొన్ని సినిమాల్లో నందమూరి తారక రామారావు అని వేశారు. జనాలు ఏమని పిలిచారు? ఎన్టీఆర్ అని పిలిచారు. కొన్ని ఊర్లో ఎన్టీ ఓడ్ అని పిలిచారు. కొన్ని సినిమాల్లో కొన్ని ఏరియాలో రామారావు సినిమా చూసాను అంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు, ఫుల్ పేరు వేస్తుంటారు. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పేరు మేము ఇలియానా డిక్రూజ్ అండి. అందరూ ఇలియానా డిక్రూజ్ అని ఇలియానా అని పిలుస్తుంటారు. వాళ్ళు కన్వీనియంట్ పేరుతో పిలుస్తారు. పేరు మేము ఉన్న పేరు వేయాలి కదా. అది అంటే నా కన్సర్న్ ఏంటంటే ఇప్పుడు తాత పేర్లు పెట్టడం అనేది మన సాంప్రదాయం. సో కొన్నిసార్లు ఏమైతే పేరు పెట్టుకోవచ్చు, ముత్తాత పేరు పెట్టుకోవచ్చు, అది సాంప్రదాయం. కానీ కొన్నిసార్లు మన సొసైటీలో వీడు తాత పేరు చెడగొట్టాడు రా అనే ఒక ప్రమాదం ఉంటుంది. అది మన చేతలండి. అది మన కాలమాన పరిస్థితుల్లో మన చేతుల్లో ఉండి జరుగుతాయి కొన్ని చేతలు, మన తెలియకుండా జరిగేవి కొన్ని జరుగుతుంటాయి చేతలు. వాటిని మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఏం చేయగలమండి? సరే సార్, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే తెలుగు జాతికి ఒక గుర్తింపు తెచ్చిన ఒక వ్యక్తి, మహానుభావుడు. సో అప్పటి వరకు తెలుగు భాష కోసం ఎంత కృషి చేసినా కానీ ఎన్టీఆర్ దానికి మార్గదర్శకులుగా ఉన్నారు. సో ఆయన ప్రభావం, ఆయన భాష, డైలెక్ట్, తర్వాత ఆయన మాట్లాడే తీరు మీ మీద ఎలాంటి ప్రభావం చూపించారు? అదేనండి, నా మీదే కాదండి, రామారావు గారు అభిమానులు అందరికీ ఆయన నుంచి నేర్చుకుంది అంటే అంకిత భావంతో పనిచేయటం,
కృషి చేయటం, నమ్మిన సిద్ధాంతం కోసం మడం తిప్పకుండా పోరాటం చేయటం, మేము అది చేస్తుంటాం. అంకిత భావంతో పనిచేయటం, కార్యదీక్షతో పనిచేయటం, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా పనిచేయటం. భాషాపరంగా భాషాపరంగానే కదా మేము తెలుగు భాష మాట్లాడుతుంటాం. నేను తెలుగులోనే టైప్ చేస్తుంటాను. అంటే నేను కీబోర్డ్లో ఉన్నా కూడా తెలుగు భాషలోనే. ఇప్పుడు ఏంటి చాలా వరకు సంభాషణ నేను స్మార్ట్ ఫోన్లో వచ్చినా తెలుగులోనే సంభాషిస్తుంటాను. మ్యాక్సిమం తెలుగు భాష బాగా గుర్తుపెట్టుకుని తెలుగులోనే మాట్లాడతానికి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను నేను. వైవిఎస్ చౌదరి గారు, యాక్చువల్లీ మీరు చెప్పినట్టు మీరు ఓకేనా? మీరు ఓకేనా అన్న? ఓకే, మీరు చెప్పండి అన్న. యాక్చువల్లీ మీరు చెప్పినట్టు ఆల్రెడీ మీకు హరికృష్ణ గారు కానీ లేకపోతే సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఒక గాడ్ ఫాదర్స్లా బిలీవ్ చేస్తారు. అండ్ రియల్ గాడ్ ఫాదర్ అనేది నాగార్జున గారిని అన్నారు. కాబట్టి కెన్ వి ఎక్స్పెక్ట్ అగైన్? ఇప్పుడు హరికృష్ణ గారు మనతో లేరు, కానీ ఆల్రెడీ నందమూరి వంశం నుంచి మన బాలకృష్ణ గారు ఉన్నారు. కెన్ వి ఎక్స్పెక్ట్ అని అక్కినేని అండ్ నందమూరి కాంబో అగైన్? అదేనండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నానండి. నన్ను నేను ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్తో బయటకు రావాలి. ఫస్ట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాళ్ళిద్దరికి ఒప్పించగలిగే ఒక కథ రాసుకోగలగాలి. రాసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి అది నచ్చాలి. టైం అకామిడేట్ చేయాలి వాళ్ళిద్దరికి చేసే టైం. అప్పటికి వాళ్ళు ప్రాజెక్ట్స్తో ఉన్నారనుకోండి, మళ్ళీ ఆ టైంలో కుదరాలి కదా. ఇవన్నీ ఏంటంటే పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇప్పుడు నేను సీతారామరాజు టైంకి అనుకోకుండా కుదిరింది, అది అలా కాంబినేషన్ సెట్ అయిపోయింది. నేను అక్కడే ఆ కాంపౌండ్లో ఉన్నాను కాబట్టి మన సీతారామ కళ్యాణం అయిన వెంటనే సీతారామరాజు చేయాల్సి వచ్చింది. చేశాను వెంటనే, కంటిన్యూటీ అక్కడే ఉన్నాను కాబట్టి కాంపౌండ్లో. అదే నేను ఆ సీతారాముల కళ్యాణం అయిన వెంటనే బయటకు వచ్చాను అనుకోండి, సీతారామరాజు చేయగలిగేవాడినో కాదో నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్. సో మీ మూవీస్లో ఏదైనా రిలీజ్ చేయాలనుకుంటే ఏం చేస్తారు? ఇప్పుడు అంటే మీకు ఏమన్నా నాగార్జున గారు బాలకృష్ణ గారితో కాంబినేషన్ సినిమా చేయాల్సి వచ్చింది అనుకోండి, నాకు ఈ సినిమా నేను అనుకున్న సక్సెస్ ఇచ్చి అలాంటి కథ నాకు వస్తే నాకు అంతకంటే అదృష్టం ఏంటండి ఇంకా చెప్పండి. వాళ్ళిద్దరు నటవారసులు, వాళ్ళ అంశాలకి వాళ్ళిద్దరితో ఒక అవకాశం వచ్చింది చేయటం అనేది. అలా మీరు అడిగిన క్వశ్చన్కి అది సంభవం అయితే ఎంత ఆనందం అండి చెప్పండి. అది చంద్రబోస్ గారు, మన అంటే తెలంగాణ నుంచి మీరు అంతకుముందు సిన్నారా కానీ దాశరథి కానీ ఒక మార్క్ చూపించారు ఇండస్ట్రీలో. కానీ అంటే ఇది కాంట్రవర్షియల్ కాదు, ఒక జర్నీ మీ గురించి అడుగుదామని. సో ఒక దశలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వాళ్ళకు భాషే రాదు అనే ఒక వివక్ష నుంచి, అలాంటి టైంలో మీరు వేటూరి, సిరివెన్నెల గారు మంచి పీక్లో ఉన్నప్పుడు మీ ఎంట్రీ ఇచ్చారండి. సో అలాంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి ప్రతికూల పరిస్థితులు జయించి మీరు ప్రయాణాన్ని కొనసాగించారు? అంటే మామూలుగా సాధారణంగా సినిమా రంగంలో అవరోధాలు, ఆటంకాలు ఎదుర్కొనే ఒక కళాకారుడికి ఎలాంటి అవరోధాలు, ఆటంకాలు ఎదురయ్యో అలాంటివి ఎదురయ్యే తప్ప ప్రత్యేకంగా నాకు మాత్రం ప్రాంతీయ వివక్షత నాకు వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ఎదురవ్వలేదు. ఎందుకంటే నన్ను ఆదరించి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు రామానాయుడు గారు, ముప్పలనేని శివ గారు, కీరవాణి గారు, మొదటి అవకాశం ఇచ్చింది రాఘవేంద్ర గారు, వీళ్ళంతా కూడా నన్ను ప్రోత్సహించారు. నాకైతే ఎలాంటి వివక్ష ఎదురవ్వలేదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. చౌదరి గారు, నేను చక్రి గారితో సినిమా చేశాను కదా, 2 సినిమాలు నేనే చేశాను కదా. అంటే ఏం ఉండబోయా ఇక్కడ ఒక మాటేనండి. ఫస్ట్ ప్రాంతీయ భేదాలు ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉంది ట్యాప్ చేస్తారు, టాలెంట్ లేదు స్క్రాప్లో పడేస్తారు. స్క్రాప్ ట్రాష్ అంతే.